వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో R&B గెస్ట్ హౌస్ వద్ద మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా లీడ్ లైబ్రరీ సెంటర్ వ్యవస్థాపకులు కాసూరి రవికుమార్ ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి, డాక్టర్ జబుడు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు, జిజుల సాగర్ హాజరై జెండా ఊపి యాత్రను ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఊర్లోనూ గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటు అవసరమని, గ్రంథాలయాల విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో రఘుపతి, శోభారాణి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు। గ్రంథాలయము అంటే ఈ వార్డులోనే ఉంది। గ్రంథాలు కలిగి ఉండే ఆలయం ముఖ్య మన సంస్కృతి కావచ్చు, మతాల గురించి కావచ్చు, సైన్స్ గురించి కావచ్చు, సాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు। ఇప్పుడు మహాభారతం ఒక గ్రంథం, రామాయణం ఒక గ్రంథము, ఖురాన్, బైబిల్ ఇవన్నీ ఎలా వచ్చినాయి ముందుకెళ్తున్నాయి అంటే ఒకప్పుడు అన్నీ రాసేసి తాళపత్ర గ్రంథాలపైన, నిఘంటువులపైన రాసి ముందు వచ్చే తరాలకు ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది గ్రంథాలు। కాబట్టి ఇప్పుడున్న అధునాతన సమాజంలో ఏంటంటే సెల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఏదో ఇట్లా క్లిక్ చేయడము, వాళ్ళకున్న మ్యాటర్ను తెలుసుకోవడము, మళ్ళీ మర్చిపోవడము, ఇంకోటి సెల్ ఫోన్స్కు బానిసలుగా కావడం। అంటే నాలెడ్జ్ అనేది ఒక తరం నుంచి ఒక తరానికి పోకుండా బ్యారియర్ అవుతుంది, ఇండివిజువలైజ్ అవుతుంది। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।